పెద్ద ప్లేట్లు సార్ అవి, పెద్ద ప్లేట్లు అందరూ కూర్చొని తింటారు. అవి తినిన తర్వాత ఆ ఎమకలు కూడా అందులో వేసి ఆ భోజనం నాకు అట్లే ఇస్తారు సార్ తినమని. వాళ్ళు తినేసిన తిండిలో వీళ్ళు తినేసిన ఎమకలు, పావురాలు ఫ్రై అవన్నీ అందులోనే వేసి ఆ భోజనం నాకు ఇచ్చేవాళ్ళు. ఇది నువ్వు తిను అని. నేను ఇంకా తినకపోతే చచ్చిపోతాను. ఎలాగలాగా ఎంగిలన్నమే కొద్ది కొద్దిగా తీసుకొని తినేసి ఆ మిగిలిన ఎమకలు కానీ తీసుకెళ్లి కుక్కలకు వేసేవాను సార్. అవన్నీ కడిగేసరికి వీళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ అవన్నీ అయిపోయి కడుగుతుంటే పిలుస్తారు. పిలిచి చాయ్ కవ్వ పెట్టుకురా అంటారు, టీ కానీ పెట్టుకురమ్మంటారు. అవన్నీ పెట్టుకొచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ఎత్తుకురా అంటారు. వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చాయ్ కవ్వ పెట్టుకురా అంటారు. తాగుతూనే ఉంటారు. సెకండ్కి అయిపోతుంటుంది సార్ ఆ చాయ్ కవ్వ. ఇంత పెద్ద కనీసం అంటే వాళ్ళు తాగేసరికి ఒక 10 లీటర్లు చాయ్ కవ్వ తాగేస్తారు. 15 మంది 20 మంది వస్తారు డిన్నర్. వాళ్ళు ఇంకా మీటింగ్ పెట్టుకుంటారు సార్. నైట్ అంతా మీటింగ్ పెట్టుకుంటారు. 9-10 దాకా మీటింగ్ పెట్టుకుని 9-10కి భోజనాలు 11-12కి భోజనాలు చేసేసారంటే తెల్లవారుజామున ఇంకా 4:30 అవుతుంది, 5 అవుతుంది వాళ్ళు వెళ్ళేసరికి. ఇంకా ఒకవేళ నేను ఇంకా అలసిపోయి ఇంకా పాత్రలు కడిగేసి వాళ్ళు అక్కడ మీటింగ్ చేస్తుంటే 2 కడగడం, వాళ్ళు పిలిచినప్పుడు పరిగెత్తడం, కడగడం, పరిగెత్తడం ఇలా చేస్తుంటాను. ఆ టైంలో నేను ఇంకా కొద్దిసేపు అలసిపోయి అక్కడ పడుకుంటే అప్పుడు మళ్ళీ పిలుస్తారు. లేదు ఫోన్ అనే చేస్తారు వెంటనే, ఇక్కడికి రా దివానా అక్కడికి రా అని అంటారు. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏదో ఒక పని చెప్తారు. ఇంకా నైట్ నిద్ర ఉండదు. తెల్లవారంగానే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తెల్లవారు నాకు నైట్ నిద్ర ఉండదు. నైట్ అంతా వాళ్ళు మేల్కొనే ఉంటారు సార్. వాళ్ళు ఏం పని లేదు సార్. వాళ్ళకి పొగులంతా పనుకుంటారు. పొగులు ఎప్పుడు లేస్తారు వాళ్ళు? మధ్యాహ్నం 2-3కి లేస్తారు. ఇక్కడ తినేసి మాట్లాడి అంతా చేసి వెళ్ళిపోయి ఇంటికాడ పడుకుంటే 3 గంటలకు లేదా 2:30కో నిద్ర లేస్తారు వాళ్ళు ఇంటికాడ. మనకు అలాగ ఉండదు కదా సార్. ఇక్కడ మేత పెట్టాలి, ఈవిడికి మేత పెట్టి వీడియో పెట్టాలి. ఉన్నాయి సార్, వీడియోలు కూడా ఉన్నాయి. పక్షులకి, పావురాలకి, మేకలకి మేత వేసి ఆ వీడియో వెంటనే ఆయనకి పెట్టాలి. కొద్ది ఒక 5 నిమిషాలు లేట్ అయిందనా ఫోన్ చేసి తిడతాడు. ఏం చేస్తున్నావు, మేత ఎందుకు పెట్టలేదు, వీడియో ఎందుకు పెట్టలేదు, నువ్వు సక్రంగా చూడట్లేదు అని చెప్పని తిడతాడు. ఒక్కరోజు కూడా ఇంత ఎండలో నేను ఉండలేను బాబా చెప్పాను అతనికి. ఒక కూలర్ ఉండేది. కూలరు ఆ శ్రీలంక వాడు ఉన్నప్పుడు పని చేసింది అది. అతను ఏమని వెళ్ళిపోయాడో ఆ జనరేటర్లు ఒకటి కూడా దానికి సపోర్ట్ చేయడం లేదు. ఆ జనరేటర్ సక్రంగా పని చేయడం లేదు, దీనికి సపోర్ట్ చేయడం లేదు. మోటార్ సక్రంగా పని చేయలేదు. మోసేవాడిని నీళ్లు. అప్పటి నుంచి నేను ఈ జనరేటర్ పెట్రోల్ అయిపోతే అంత పెట్రోల్ ఎలాగ అయిపోతుంది అంత తొందరగా అని అడిగేవాళ్ళు. వీళ్ళే పెట్రోల్ నైట్ అంతా కూర్చొని కాలుస్తారు. ఏసీ అంట, లైట్లకంట, వీటికంతా కానీ. నేను ఒక్కడే ఒకవేళ వాళ్ళు రాకపోతే 7 గంటలకు జనరేటర్ స్టార్ట్ చేసి 8కంతా ఆఫ్ చేసేసేవాడిని. ఇంకా నీకేమన్నా నీ రూమ్ లో ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా? బయటే నైట్ పూట బయటే. పొగలు మాత్రం రేకుల షెడ్ లో, నీడ లేదు, ఏమీ లేదు. ఆ రేకుల షెడ్ లో కుర్చీ వేసుకుని టవాల్ అక్కడ నుంచి ఆ టవాల్ అలాగే వేసుకుని చెమట తుడుచుకుంటూ కూర్చొనేవాడిని. అలాగే కూర్చొనేవాడిని. ఇంకా టవాలే గతి నాకు. ఇంకా చెమట కూడా కారిపోతాను వీడియోలు చూస్తే. దుమ్ము ఇదంతా మట్టి. నువ్వు 100 సార్లు కడుగు, ఇదంతా మట్టి. చూడండి అలర్జీ వచ్చేసింది గుళ్ళలో. గీకి గుళ్ళలు, దుమ్ము. 100 సార్లు కడిగినా కూడా ఒంటిపైన దుమ్ము పోదు. నువ్వు డైలీ ఇప్పుడు స్నానం చేసి 5 నిమిషాలు అటు వెళ్ళామంటే మళ్ళీ ఒళ్ళంతా దుమ్ము, ఒళ్ళంతా అలర్జీ వచ్చేస్తుంది అక్కడ. నా వల్ల కాక నేను సాధ్యపడక ఇంకా నేను ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంత పని చేపిస్తున్నారు కదా మీ దగ్గర, మీకు ఏమాత్రం జీతం ఇస్తామని చెప్పారు సార్? ఇక్కడ ఏజెంట్ వచ్చి 130 దినార్లు అన్నాడు సార్. 130 దినార్లు అంటే మన డబ్బు 32,000, 33,000, 35,000 దగ్గర వస్తుంది అన్నాడు సార్ ఏజెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 దినార్లే అన్నాడు కపిల్. అదేంది బాబా, అతను 130 దినార్లు అన్నాడు, నువ్వు 100 దినార్లు అంటున్నావు అందంటే నేనంతే చెప్పాను. నువ్వు ఫోన్ చేసి అడుక్కో, నాకు సంబంధం లేదు అన్నాడు. ఇతను ఫోన్ చేస్తే మళ్ళీ పెంచుతాడంట్లే అందన్నాడు.
మళ్ళా పెంచేది కాదనా, నువ్వు చెప్పిండేది ఏమని, నువ్వు మళ్ళా పెంచేది ఏంది, వాడికి 120 దినార్లు ఇస్తున్నాడు పాత మనిషికి, నేను కొత్త మనిషి అని 100 దినార్లు ఇస్తున్నాడు. ఈసారి వాడు పోయి వస్తే 130 దినార్లు ఇస్తాడట, నాకు 100 దినార్లు ఇస్తున్నాడు. మళ్ళా నేను ఇట్లా అడుక్కుంటే ఇట్లా పలానా ఇబ్బంది అంటే 10 దినార్లు ఇనాం ఇస్తాను, అంటే నువ్వు పని బాగా చేస్తే 10 దినార్లు వినాము ఊరికే ఇస్తాను అని చెప్పాడు సార్. కానీ ఆ నెల జీతం నెల అయిపోయింది సార్, నేను అంతవరకు కూడా ఉన్నాను, నెల అయిపోయినంత వరకు కూడా అక్కడే ఉన్నాను. బాబా నా జీతం ఇంటికి పంపించాలి, పిల్లలకి కనుక ఖర్చులకి ఇంటికాడ ఏమీ లేదు, వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఇంటికి జీతం పంపించాలంటే ఇప్పుడు లేదు, 25వ తారీఖు ఇస్తాను అన్నాడు సార్. ఇప్పుడు ఈ నెల 25. అంటే ఇప్పుడు నెల రోజులకి నీకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన, జీతం ఏమి ఇవ్వలేదు సార్. ఓకే.